హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నట్టే హిందూ మతంలో కూడా చాలా వరకు పెరిగే వాళ్ళు కనిపిస్తున్నారంట. దాదాపు ఈ మధ్యకాలంలో 12 కోట్ల మంది హిందూ మతాన్ని కొత్తగా వచ్చారంట. దాదాపు 14.9% మంది ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది హిందూ మతాన్ని ఫాలో అవుతున్నారంట. అండ్ హిందూ మతంలో ఇంకా ఎక్కువ మంది పెరుగుతున్నారంట కూడా. తర్వాత బాగా డిక్లైన్ అవుతుంది బౌద్ధ మతం, బుద్ధిజం అనమాట. బుద్ధిజం ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అయ్యేవాళ్ళు 324 మిలియన్. అంటే రీసెంట్గా కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 40-50 లక్షల మంది బుద్ధిజంలోంచి వేరే మతాలకు వచ్చేసారు లేదా ఎథిస్టులుగా తయారారంట. జనరల్గా బుద్ధిజంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే 324 మిలియన్ ఉన్నారంట. అదేవిధంగా మనం భావించినట్లు క్రిస్టియానిటీ యూరోప్లో పెరగట్ల. యూరోప్లో క్రిస్టియానిటీ తగ్గుతుంది. యూరోప్లో ఉన్న క్రిస్టియన్స్ వేరే మతాలకు మారటమో ఎథిస్టులుగా అవుతున్నారు. కానీ సబ్ సహారన్ ఆఫ్రికాలో క్రిస్టియానిటీ పెరుగుతుందంట. దానికి కారణం ఏంటి తెలుసా? సబ్ సహారన్ ఆఫ్రికాలో ఎవరైతే క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారో వాళ్ళ దగ్గర హై బర్త్ రేట్స్ కనిపిస్తున్నాయంట. అక్కడ ఎక్కువ బర్త్ రేట్స్ జననాలు కనిపిస్తున్నాయంట. అదేవిధంగా బాగా సంపద కలిగిన దేశాల్లో, బాగా అభివృద్ధి ఉన్న దేశాల్లో మతం యొక్క ప్రాముఖ్యత బాగా తగ్గుతుందంట. ముఖ్యంగా పీపుల్ డైలీ ప్రేయర్స్ చేయటం కానీ లేదా రెగ్యులర్గా గాడ్ని బిలీవ్ చేయటం కానీ ఇలా రకరకాల ఇండికేటర్స్ ఉంటాయి కదా. ఎక్కడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువ ఉందో అక్కడ దేవుణ్ణి నమ్మటం కూడా తగ్గించేశారంటే జనం. ఇవన్నీ కూడా ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్లో తెలిసినాయి అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ప్రపంచవ్యాప్తంగా నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, నాకు ఏ మతంతో సంబంధం లేదనే వాళ్ళు కూడా బాగా పెరుగుతున్నారంట.